ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మినిస్ట్రీస్ ప్రేక్షకులకి వందనాలు, ఆహ్వానం. ప్రియ సహోదరులారా, గత సంచికలో ఈ బైబిల్ హిస్టరీ 2వ భాగాన్ని తెలియజేస్తూ మీకు జ్ఞాన గ్రంథాల గురించి తెలియజేస్తున్నాను. జ్ఞాన గ్రంథాలు మరి మన బైబిల్లో ఉన్నటువంటివి మరి బైబిల్లోనే ఉన్నాయా, ఇతర దేశాల్లో ఎక్కడ ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలియజేశాను. మరి ఇప్పుడు ఈ 4వ ఎపిసోడ్లో కీర్తనల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం నెక్స్ట్ మనకు బైబిల్లో ఉన్నది ఏమిటంటే కీర్తనలు. ఈ కీర్తనలు అనేవి ఈ కీర్తన గ్రంథంలో సుమారు మనకి 150 కీర్తనల వరకు ఉన్నాయి. 150. ఇవన్నీ కూడా మరి దావీదు మహారాజు రచించినవి, కోరాహు కుమారులు రచించినవి. మరి చాలా వరకు వీటిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ కీర్తనలు ఏమిటి, దేని గురించి కీర్తనలు అయ్యాయంటే ఇవి జ్ఞాన గ్రంథాల్లాగా జ్ఞానాన్ని బోధించవు, సామెతలు జ్ఞానాన్ని బోధించవు. వీటిలో కొన్ని మాత్రమే ఆ వర్గానికి చెందినవని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయినా సామాన్యంగా ఈ గ్రంథాన్ని జ్ఞాన వాంగ్మయంలోనే చేర్చుతుంటారు. ఈ కీర్తన గ్రంథం ఇశ్రాయేలు ప్రజల జప పుస్తకం. ఒక లెక్కలో చెప్పాలంటే దేవుని యొక్క జప పుస్తకం, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జప పుస్తకం. సంగీత గ్రంథం. దీనిలో సుమారు చెప్పాను కదా 150 కీర్తనల వరకు ఉన్నాయని. దేవాలయాల్లో జరిగే ఆరాధనలో ఈ గీతాలు పాడేవాళ్ళు పూర్వం. లేవీలు స్వయంగా వీటిని దేవాలయాల్లో పాడారు, ప్రజల చేత పాడించారు. దావీదు రాజు కొన్ని కీర్తనలు రాశాడు, కానీ కీర్తనలన్నీ అతడు రాసినవి కావు. మొత్తం అన్ని కూడా దావీదు మహారాజు గారు రాసినవి కావు. దావీదు రాసిన కీర్తనలను అతని తర్వాత వచ్చిన హీబ్రూ రచయితలు అవసరాన్ని బట్టి కొంతవరకు మార్చారు కూడా. దావీదు మహారాజు గారి తర్వాత వచ్చినటువంటి హీబ్రూ రచయితలు సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, కాలానుగుణంగా కొన్ని మార్చుకుంటూ వచ్చినారు కూడా అని చెప్పబడుతుంది. కీర్తన గ్రంథం కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. వాటితోనే కాకుండా కీర్తనలు మొదట్లో ఎన్నుండి అదే కాదు, కీర్తనలు పెరుగుతూ వచ్చాయి. ఈ కీర్తనలు అనేవి ఇప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి మరి కీర్తనల ద్వారా స్తుతించవచ్చు, ప్రార్థన ద్వారా స్తుతించవచ్చు, మరి రకరకాల ద్వారా విధానాలుగా మనం భగవంతుడిని ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉంటాం. వాటిలో భాగమే ఈ కీర్తనలు అన్నమాట. అది పూర్తి కావడానికి సుమారు ఈ కీర్తనలన్నీ పూర్తి కావడానికి దాదాపు 600 సంవత్సరాలైనా పట్టి ఉండాలని చెప్పేసి మరి రచయితల అభిప్రాయం. ఈ గ్రంథ విలువ దానిలోని ప్రార్థన బట్టి వచ్చింది. ఈ కీర్తనలకి ఆ విలువ ఎలా వచ్చిందంటే దానిలో ఉన్నటువంటి భావాన్ని బట్టి, పాటలను బట్టి, ప్రార్థనలను బట్టి, యెహోవా దేవుని ప్రభువుని స్తుతించే దాన్ని బట్టి ఆ విలువ వచ్చింది. ఈ పుస్తకం సూచించని ప్రార్థనా రీతులు లేవు, రకరకాల ప్రార్థనా విధానాలు ఇది ఈ కీర్తనల గ్రంథం సూచించిందన్నమాట. శతాబ్దాల పొడుగున నరులు వాడుతూ వచ్చిన ప్రార్థనా పద్ధతులన్నీ కూడా ఈ పుస్తకంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటాయి. 100 సంవత్సరాల కొద్దీ రకరకాలుగా ఆలపించిన కీర్తనలు, వాటి పద్ధతులు మరి అవి దీనిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక భగవంతుని యొక్క అనుభూతిని పొందకోరే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. కీర్తన కష్ట సుఖాల్లో నరుడు భగవంతుని ఎలా ప్రార్థన చేసుకోవాలో ఈ గ్రంథం నేర్పుతుంది. కీర్తనల పుస్తకాన్ని యూదులు మొదట తన దేవాలయాల్లోనూ, యూదు ప్రజలు మొట్టమొదటిగా వారి యొక్క దేవాలయాల్లోనూ, తర్వాత తమ ప్రార్థనా మందిరాల్లోనూ వాడుకున్నారు.
వారి పద్ధతిలోనే క్రీస్తు కూడా ఈ కీర్తనలో జపించాడు. వారి పద్ధతిలోనే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు కూడా కీర్తనలు పాడారు, శిష్యులు కూడా పాడారు. అది మరి మనకి ఎక్కడ కనిపిస్తుందా అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త తీయండి, 14వ అధ్యాయము 14వ అధ్యాయం 26వ వచనంలో మనకి కనిపిస్తుంది. 14:26లో మార్కు సువార్త 14:26లో మనకు కనిపిస్తుంది. చూడండి అక్కడ ఏమైనా ఉందా అంటే, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండలకు వెళ్ళిరి. అంతటా వారు, చూడండి 26వ వచనంలో, 14వ అధ్యాయము 26వ వచనంలో అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇది ఏ సందర్భంలో చెప్పబడిందా అంటే మళ్ళీ అదే మార్కు సువార్త 22వ వచనం నుంచి చూస్తే కానీ మనకి ఈ సందర్భం అనేది మనకు తెలుస్తుంది. మార్కు సువార్త 14:22 చూస్తే, వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిత్యముగా చెప్పుచున్నానెను. ఆ తర్వాత అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళేది. చూసారా ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ప్రభు రాత్రి భోజనం మందు యేసు ప్రభు తనని తాను అప్పగించుకుపోయే ముందు మనకి జీవితంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఇదే. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చూడండి, తన శరీరాన్ని, తన రక్తాన్ని మరి రొట్టె ద్రాక్షారసంగా దివ్య సప్రసాదంగా మార్చి మరి ఒలీవల కొండకు ఆ రాత్రి వెళ్ళినప్పుడు మరి శిష్యుడు ఇస్కరియోతు యోధ ప్రభువుని అప్పగించడం, తర్వాత ప్రభువుని తీసుకెళ్ళడం, సిలువ వేయడం, ఇదంతా జరుగుతుంది. ఇది ప్రతి నిత్యము, ప్రతి దినం, ప్రతిరోజు కూడా ఇది మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. రొట్టె ద్రాక్షారసాన్ని ప్రభు స్థాపించాడు. తన శరీరాన్ని భుజించమని, రక్తాన్ని పానం చేయమని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. ప్రభురాత్రి భోజనం. ఆ ప్రభురాత్రి భోజనం అనేది మన జీవితంలో పెనవేసుకుపోయి బుడిబడి ఉంది. ఇది దైవ రహస్యం, దేవరహస్యం. అదేంటండి, ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తం త్రాగడం ఏంటి అని చెప్పేసి మరి నమ్మని వాడికి బాప్తిస్వం దొరకదు, రక్షణ దొరకదు. దీన్ని నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఆయన వచ్చిందే దానికోసం. ఆ ప్రభురాత్రి భోజనంలో 12 మందిని శిష్యులను కూర్చోబెట్టుకుని ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని అందించి, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేసి చెప్పినప్పుడు శిష్యులు కలవరపడి, ప్రభువా నేనా 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 అని చెప్పేసి కలవరపడి ఒకరికి ఒకరు ప్రశ్నించుకుని అనుమానంగా చూసుకున్నప్పుడు ఇస్కరియోతు యోధ, ప్రభువా నేనా అని అడుగుతాడు. నువ్వేనంటాడు. నీ పని నువ్వు కానిచ్చు అనగానే అతడు ఇంకా వెళ్ళిపోతాడు లేచి అక్కడి నుంచి. అక్కడ అయిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఒలీవల కొండకి వెళ్ళారు. ఒలీవల కొండలో గచ్చమైనటువంటి మరి ప్రార్థనా స్థలంలో వాడు ప్రార్థన చేసుకుంటూ మన అందరి పాపాల కోసం ప్రభువుని, దేవుని ఎన్నుకుంటూ మరి ప్రార్థన చేసి పాపాలన్నిటి కూడా రక్త చెమట చెమిర్చాడు ఆయన. రక్త చెమట చెమిర్చి ఆయన మరి వేసి వెళ్ళే ముందు ఏం చేశారంట? కీర్తన పాడుకున్నారంట. అదే విషయం మరి మనకి మత్తయి సువార్తలో కూడా మనకు కనిపిస్తుంది. చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము.
30వ వచనం చూస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, ఆ 30వ వచనంలో ప్రభు చెప్తాడు అక్కడ 26:30. ఇరవై 26:30లో చూడండి, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇది కూడా సందర్భం అదే. 26 వచనం నుంచి చదవాలి ఇది అర్థం కావాలంటే. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీరు కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుతున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళేది. చూసారా, ఈ కార్యక్రమం అయిపోయినాక మరి ఆ ఒలీవల కొండకు వెళ్ళారని చెప్పేసి ఉంటుంది. అయితే ఏ కీర్తన పాడారు, మరి ఆ కీర్తన ఏమిటో మనకు స్పష్టంగా బైబిల్ అయితే లేదు, కానీ నేనైతే అనుకుంటూ అంటే 18వ కీర్తనేమో అనుకుంటున్నా. కీర్తన గ్రంథంలో 18వ కీర్తన అనుకుంటున్నా. అది ఏమిటంటే చూడండి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము లరికాటినను. వరదవలే భక్తి హీనులు పోర్లిన, వరదవలే భక్తి హీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. చూసారా, ఈ పాట, ఈ కీర్తన 18వ కీర్తన అంతా చదువుకోండి. చూస్తే దాంట్లో మనకు వచనాలు ఉండి. ఇది మామూలుగా ఎవరంటే దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తన. శత్రువులందరూ ఆయన తరిమి కొడుతున్నప్పుడు, సౌలు రాజు చేతిలోంచి మరి దావీదు మహారాజును తప్పించి కాపాడినప్పుడు దావీదు మహారాజు గారు పాడినటువంటి కీర్తన, రాసినటువంటి కీర్తన. ఇదే కీర్తన అందరికీ వర్తిస్తుంది. కాబట్టి సామాన్యంగా శిష్యులు మరి ప్రభువు కూడా ఇదే కీర్తన పాడి ఉంటారని చెప్పేసి నానుడి అనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా బైబిల్లో ఇదే కీర్తన పాడారని లేదు, అది మాత్రం ఉందన్నమాట. చూడండి, మరి మరణ పుటూరులలో మరువక మొరలిడి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుటూరులలో మరువక మొరలిడి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములు నా మొరవినెను, తన ఆలయములు నా మొరవినెను. అధరెణు ధరణి భయకంపముచే, అధరెణు ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది మార్గం. దీన్నే మళ్ళీ మార్చిగాడు పడుతున్నారు. ఓ దేవా
ఓ దేవా నా బలమా అని రకరకాలుగా మనం ఆ ప్రభువుని యెహోవా దేవుని అనేక రీతుల్లో ఈ కీర్తనలు పాడుకోవటం అనేది కూడా మనకి జరుగుతూ ఉంది. ఇది కీర్తనలు ఆలాపించడం అన్నమాట. ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి కీర్తనలు అన్నమాట. ఈ శతాబ్దంలో వేద సాక్షులు, క్రీస్తు తర్వాత క్రైస్తవ సమాజము ఈ శతాబ్దంలోని వేద సాక్షులు వీటిని జపించారు. నేటికి తిరుసభల గురువులు మఠవాసులు ప్రతిరోజు జపించే బ్రీవియర్ జప పుస్తకంలో అధిక భాగము కీర్తనలే. పూర్వవేదంలో ఇంత భక్తియుతమైన గ్రంథము మరొకటి లేదు. మరి చూడండి, ఎన్నో కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు కూడా మరి మనం రకరకాల పాటల రూపంలో కూడా మనం ఈ రోజున మనిషి పాడుకుంటున్నాం. యెహోవా నా కాపరి, 23వ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి. 23వ కీర్తన. 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగాయనే, నా రక్షణ దుర్గమయే, నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎవరికి అన్నడు భయపడను. 34వ కీర్తన ఈ మధ్య ఒక పాట వచ్చింది. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన నా నోట ఉండను, అంతా నా మేలుకే, అంతా నా అని చెప్పేసి ఈ మధ్య ఒక కీర్తన రాశారు, పాడారు. చూడండి, మరి కోరహ కుమారులు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. కోరహ కుమారులు రాసిన కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. అది కోరహ కుమారులు రాసింది. 92వ కీర్తన, అది కూడా మనకు తెలిసిందే. యెహోవాను స్తుతించుట మంచిది, బహు మంచిదని. 95వ కీర్తనలో రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కృతజ్ఞత స్తోత్రముతో ఆ ప్రభు సన్నిధి చేరుదము. అది 116వ కీర్తన. యెహోవా నా మొర ఆలించెను, యెహోవా నా మొర ఆలించెను. అది 123వ కీర్తన. ఆకాశమందున ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. మరి ఆఖరి కీర్తన చూడండి, 150వ కీర్తన. చాలా మనకి పరిచయం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమున దేవుని స్తుతించుడి. దీన్ని పడతాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మంచి మంచి భక్తియుతమైనటువంటి కీర్తనలన్నీ కూడా మనకి కీర్తన గ్రంథంలో మనం పాడుకుంటూ ఉన్నాం, మరి చదువుకుంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథం మన జీవితంలో ముడిపడిపోయి ఉంది. అలాంటి శక్తివంతమైనటువంటి బలమైనటువంటి ఈ కీర్తనల గ్రంథం ఈ బైబిల్లో ఉన్నది. దాన్ని చదువుకుంటే ఎంతో శక్తి, బలం అనేది, ఆత్మశక్తి అనేది మనకి లభిస్తుంది. కాబట్టి ఇది కీర్తనల గ్రంథం యొక్క గొప్పతనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చాలా, నేను టూకీగా ఉదాహరణగా కొన్ని కీర్తనలు మాత్రమే మీకు తెలియజేశాను. ఆ తర్వాత సహోదరులారా, ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి ఏంటంటే సామెతలు. సామెతలు సొలొమోను మహారాజు మహాజ్ఞాని. ఈ సామెతలు కూడా సొలొమోను మహారాజు గారి పేరు మీదనే వెలువడినాయి. ఈయన మహాజ్ఞాని. అతడు స్వయంగా చాలా జ్ఞానవాక్యాలు చెప్పాడు. ఇతరులను ప్రేరేపించి చాలా సూక్తులు చెప్పించాడు కూడా. యూదుల ధర్మశాస్త్ర సాహిత్యానికి అంతటికి మోషేను కర్తగా భావించినట్లే జ్ఞాన సాహిత్యానికి అంతటికి సొలొమోను కర్తగా భావించాడు. ఇప్పుడు పంచకావ్యాలు మనం తీసుకున్నాం కదా, చదువుకున్నాం కదా పంచకావ్యాలు. వాటినన్నిటినీ
మరి మోషేనే ఎలా రచించాడు, మోషే పేరు మీదుగా ఎలా వెలువడియో మరి ఆయనే ధర్మకర్తగా ఉన్నాడు. అదేవిధంగా జ్ఞాన సాహిత్యాన్ని అంతటి కూడా సొలొమోన్ మహారాజు గారినే మరి కర్తగా భావించారు. కీర్తనల గ్రంథం ఎంతో ప్రఖ్యాతి పొందినమని చెప్పేసి మనం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సామెతల గ్రంథంలో కూడా మరి సొలొమోన్ రాజు మహాజ్ఞాని అయ్యి అతడు స్వయంగా చాలా జ్ఞాన వాక్యాలు చెప్పాడు. ఇతరులను ప్రేరేపించి చాలా సూక్తులు చెప్పించాడు కూడా. యూదుల ధర్మశాస్త్ర సాహిత్యానికి అంతటికి మనం మోషేను ధర్మకర్తగా ఎలా భావిస్తున్నామో సాహిత్య జ్ఞానాన్ని అంతటి కూడా మనం సొలొమోన్ మహారాజునే మనం జ్ఞానకర్తగా భావించి సొలొమోన్ రాజు పేరు మీదుగా ప్రచారంలోకి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఈ పుస్తకం 5వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది. పుస్తకం అంతా నీతి వాక్యాలతో నిండి ఉంటుంది. ఇవి మన సామెతల వలె నీతి శతకాల్లోని పద్యాల్లా ఉంటాయి. జ్ఞానం పుణ్యం, అజ్ఞానం పాపం. జ్ఞానంతో జీవించేవాడు సుఖశాంతులు అనుభవిస్తాడు, అజ్ఞానంతో జీవించేవాడు దుఃఖ పాలవుతాడని ఈ గ్రంథం యొక్క సారాంశం అన్నమాట. ఇది మొత్తం తెలియజేసేది ఈ సామెతల గ్రంథం మీద టూకీగా చెప్పాలంటే సారాంశం ఇది. ఆ తర్వాత గ్రంథం ఏమిటాయంటే ప్రసంగి గ్రంథం. దీన్ని ఉపదేశకుడు, ప్రసంగి అని కూడా అంటాం. యోబు గ్రంథకర్త వలె ఈ గ్రంథం కూడా నిరాశవాదంగా సూర్యుని క్రింద జరిగేది ప్రతిదీ కూడా వ్యర్థం, సమస్తం వ్యర్థం అని చెప్పి చెప్తా ఉంటాడు. జ్ఞానాన్ని పాటించినంత మాత్రాన్ని సుఖశాంతులు కలగవు. లోకంలో పుణ్యకార్యాలు చేసిన జ్ఞానులు కష్టాలు అనుభవిస్తున్నారు, దుష్ట కార్యాలు చేసిన పాపులు ఏమో సుఖాలను అనుభవిస్తున్నారు. మరి న్యాయబద్ధంగా జీవించడం వల్ల లాభం ఏంటని చెప్పేసి ఈయన ప్రశ్నిస్తాడు. చెడుతనంతో నడిచి చెడు పాపాలు చేసిన వాళ్ళు ఏమో చక్కగా హాయిగా జీవిస్తున్నారు, పుణ్య మార్గంలో మరి జీవించిన వాళ్ళు మాత్రం కష్టాలు పాలవుతున్నారు. దానివల్ల ఏమిటని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. లోకంలోని వస్తువులన్నీ, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ వ్యర్థమైనవే. ఆయన చెప్పేది ఏమిటంటే సమస్తము వ్యర్థం. ఏ వస్తువు మనకు పూర్తి సుఖాన్ని ఇవ్వలేదు. ఇది ఈ రచయిత యొక్క ముఖ్య భావం. యోబు గ్రంథం లాగా ఈ పుస్తకం కూడా లోకంలో మరి చెడు ఎందుకు ఉన్నదని ప్రశ్నిస్తుంది, తగిన పరిష్కారం మాత్రం సూచించదు. ఈ పుస్తకం సొలొమోన్ పేరు మీదుగానే వెలువడిందన్నమాట. సొలొమోన్ రాజు పేరు మీదే ప్రసంగి అక్కడ ఆయనే రచించాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఆఖరి ఇంకేముంటాయంటే ఏంటంటే పరమగీతాలు. యథార్థంగా ఈ పుస్తకం జ్ఞాన గ్రంథం కాదు. ఇది ఈ పరమగీతాలు అనేది జ్ఞాన గ్రంథం పౌరులకి చెందినది కాదు. స్థూలంగా దీన్ని ఈ వర్గం పుస్తకాల్లో చేర్చారు అంతే. ఓ ప్రేమికుడు తన ప్రియురాలని వెతకటం, వాళ్ళిద్దరూ కలుసుకొని ఆనందించడం ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ పరమగీతాల యొక్క పుస్తకంలో ఉన్నటువంటి ఇతివృత్తం. ప్రేయసి ప్రేమకుడు మరి కలుసుకోవటం అనేది ఇది ఇతివృత్తం. ఇలాంటి పుస్తకం బైబిల్లో ఎందుకు వచ్చింది? ప్రేమికుడు ప్రియురాలు భగవంతునికి ప్రజలకు చిహ్నంగా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ప్రేమమైనటువంటి ప్రియుడు ప్రేయసి అనేటువంటి నా ప్రియురాలు అని చెప్పి ఉన్నటువంటి బైబిల్లో పెట్టారు. ఎందుకంటే ఇది చక్కగా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన వధువుగా చేసుకుని ఆదరించాడు వాళ్ళందరినీ. ఈ సంకేతం వల్ల యూదులు దీన్ని పవిత్ర గ్రంథంగా భావించి పాత నిబంధనలో చేర్చారు. కొత్త నిబంధనలో ఇది క్రీస్తు ప్రభుని లేదా శ్రీ సభని సంఘాన్ని సూచిస్తుంది. మరి వరుడేమో యేసు ప్రభులాగా రాబోయే వరువులాగా, వధువేమో సంఘంలాగా, ఎత్తబడే సంఘంలాగా భావించుకుని మరి ఈ పెండ్లి కుమార్తె అయినటువంటి వధువు అయినటువంటి సంఘము రాబోయే మరి వరుడు కోసం యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకల్లో పెండ్లి కుమారుడిగా వసంతుడిగా వస్తున్నాడని భావించి ఆ ఇతివృత్తంతో దీన్ని తీసుకుని మరి చదువుతారన్నమాట, చేర్చారు. కొత్త నిబంధనలో ఇది క్రీస్తుని లేదా శ్రీ సభని సంఘాన్ని సూచిస్తుంది. ఒరిజిన్, బెర్నట్ మొదలైన వేద శాస్త్రులు ఈ దృష్టితోనే దీని మీద గొప్ప వ్యాఖ్యలు రాశారు.
పుస్తకం పాటల రూపంలో ఉండి లలితమైన భావాలతో నిండి ఉంటుంది. ఈ పుస్తకం కూడా సొలొమోను పేరు మీదుగానే వెలువడింది అన్నమాట. కాబట్టి అడుగో నా ప్రియుడు వచ్చుచున్నాడు, కొండలనెక్కి వచ్చుచున్నాడు. స్త్రీలలో అధిక సుందరమైనటువంటి దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని చెప్పేసి అడిగితే, ఎంతో సుందరడమ్మ తాను, నేను ఎంతో మురిసిపోయాను, ధవళ వర్ణుడు రత్నవరుడు అని చెప్పేసి ఒక పాట కూడా మనకి ఉంది. 2వ అధ్యాయము పరమగీతాలు 2వ అధ్యాయంలో చూసినట్లయితే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి, కొండలనెక్కి అతడు వచ్చున్నాడు. మరి బండ సందున పావురమా, ఓటు వీటిల పావురమా, మరి అతడి జాడ. చలికాలం గడిచిపోయింది, ద్రాక్ష చెట్లు పూలు పూసి వాసనలు ఇస్తున్నవి. చలికాలమే గడిచినమ్మా, దిగులేల నీకింకలెమ్మ, వరుడు తాను యేసు వస్తున్నాడని చెప్పి చక్కని పాటల గీతాలతో కూడా పరమగీతం పుస్తకం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏమిటాయంటే సొలొమోను జ్ఞాన గ్రంథం. ఈ సొలొమోను జ్ఞాన గ్రంథం ఏంటంటే, ఎవడో అనామక రచయిత క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ఈ పుస్తకాన్ని సొలొమోను పేరు మీదుగా వెలువరించాడు. మామూలుగా యూదులకు గ్రీకు సంస్కృతి గిట్టదు, కానీ ఈ రచయిత గ్రీకు సంస్కృతి అలవాటు పడిన యూదుడు. గ్రీకుల భావాన్ని అనుసరించి ఇతడు నరుడిని దేహాత్ములుగా విభజించాడు. జ్ఞాని కష్టాలతో చనిపోయిన మరణంతో అతని జీవితం అంతం కాదు, అతని ఆత్మ తర్వాత సుఖాన్ని పొందుతుంది. కనుక జ్ఞానం తప్పకుండా సుఖాన్ని కలిగిస్తుంది. ఇది ఈ రచయిత యొక్క చెప్పుకునేటువంటి వాదన భావం అన్నమాట. దీన్నే సొలొమోను జ్ఞాన గ్రంథం కింద మలిచారు. ఈ సూత్రం యోబు గ్రంథం రచయితకు, ఉపదేశ గ్రంథకర్త రచయితకు తెలియదు. వాళ్ళు యూదుల పద్ధతిలో మరణంతో నరుని జీవితం అంతమవుతుంది అనుకున్నారు. కనుక లోకంలో సజ్జనులకు కష్టాలు ఎందుకు వస్తాయి అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. ఈ రచయిత చెప్పగలిగాడు, అది ఇతని గొప్పతనం. ఈ గ్రంథ జ్ఞాన ప్రశంసతో నిండి ఉంటుంది. ఈ సొలొమోను జ్ఞాన గ్రంథం. తర్వాత గ్రంథం ఏమిటంటే సీరా జ్ఞాన గ్రంథం. ఇది సీరా జ్ఞాన గ్రంథాలన్నింటిలోనూ ఎక్కువగా సూక్తులు కలిగిన గ్రంథం. చాలా నైతిక విషయాలను బోధిస్తుంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో బెన్ సిరా దీన్ని వ్రాశాడు. యూదులు గ్రీకు సంస్కృతి భావాన్ని లొంగకుండా ఉండాలని ఇతని ఆశయం. జ్ఞాన గ్రంథాలన్నింటిలోనూ బహుశా ఇది ఎక్కువ ఉపయోగకరమైనది, చాలా భక్తివంతంగా కూడా ఉంటుంది ఈ సీరా యొక్క జ్ఞాన గ్రంథం. ఇవి జ్ఞాన గ్రంథాలు. ప్రియమైన సహోదరులారా, టూకీగా తెలియజేశాను. మన క్యాథలిక్ బైబిల్లో ఉంటే ఇవి మన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో కూడా ఉంటాయి. కాబట్టి వీటిని క్షుణ్ణంగా మీరు బైబిల్ మొత్తం చదివితే కానీ ఒక్కొక్క విషయం అనేది మనకి అర్థమవుతుంది. దానివల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, దేవుని యందు శ్రద్ధాశక్తులు పెరుగుతాయి. ఈ పనికిమాలిన పుస్తకాలు, ఈ తర్వాత సీరియల్స్ చూడటం, చదవటం, టైం వేస్ట్ చేసుకోవటం కంటే ఇలాంటి ఎందుకంటే తెలుసుకునే జ్ఞానాన్ని పెంపొందించుకుని దైవ భక్తిని అలవర్చుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన బిడ్డలకు కూడా చెప్తాం ఈ జ్ఞాన సూక్తులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా పూజించాలి, దేవుణ్ణి ఎలా పూజించాలి అనేటువంటివి మనం చెప్తూ తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇవన్నీ కూడా నేర్చుకోవటం మంచిది. మిగతాది మరి 5వ ఎపిసోడ్లో నేను తెలియజేస్తాను. ఇప్పటికే మరి చాలా విషయాలు తెలియజేశాను. కాబట్టి మీరు దయచేసి మీరు వినండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఆదరించండి. మరి మీ అందరికీ దేవుని నామంలో స్తోత్రాలు తెలియజేస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభా. అత్యంత భక్తి కృపతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ జ్ఞాన గ్రంథాలన్నింటినీ కూడా మేము చదివి తెలుసుకొని ప్రభా తండ్రి లబ్ధి పొందేటట్లు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మను మా మీద వెంచేయించండి ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా అనేకులకు తెలియనటువంటి విషయాలు కూడా తెలియజేయడానికి ప్రభా తండ్రి మాకున్నటువంటి విలువైన
సమయాన్ని ఈ జ్ఞాన గ్రంథాలు చదివి బైబిల్ చదివి తెలుసుకోవడానికి అలవర్చుకోవడానికి సహాయం చేయండి. మా కుటుంబాల్లో వెలుగు నింపండి, చీకటి తీసేయండి. కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా మేము చదువుకోవటానికి, వాటిని ఆశ్రయించడానికి, అర్థం చేసుకోవటానికి ప్రభా తండ్రి, ప్రభు అయినటువంటి దేవా, యేసు దేవా, ప్రభా మీరే కీర్తనలు పాడారు, మీరే చదువుతున్నారు ప్రభా తండ్రి. అదేవిధంగా అలాంటి చదువుకునేటువంటి శక్తిని మాక్కడ దయచేయండి, అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వించమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.